హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఓ ఆల్ఫబెట్కి సంబంధించినటువంటి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి చూడబోతున్నాం. సో ద సోర్స్ ఇస్ బ్లాక్ బుక్. మనము ఇప్పటి వరకు చేస్తున్న సిరీస్ అన్నీ కూడా అదే బ్లాక్ బుక్లోని మోస్ట్ రిపీటెడ్ వర్డ్స్కి సంబంధించి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మోస్ట్ రిపీటెడ్ ఇన్ విచ్ ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనమాట. సో అవి మోస్ట్ రిపీటెడ్వి మనం తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి సిరీస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మీరు అవి డౌన్లోడ్ చేసుకొని ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనము అలా ఇప్పటి వరకు ఓ ఆల్ఫాబెట్ వరకు వచ్చామన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకి సంబంధించినటువంటి ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి ఒయాసిస్. ఒయాసిస్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ ఎడారిలో ఏర్పడేటువంటి జలాశయాన్ని మనము ఒయాసిస్ అని పిలుస్తామన్నమాట. అదేవిధంగా ఒయాసిస్ని ఇంకో విధంగా మనం పోలుస్తాము ఏంటి అంటే కష్టాల్లో ప్రశాంతతనిచ్చే స్థలం అనమాట. అంటే తీవ్రమైన కష్టాలు ఉన్నప్పుడు ఒక ఒయాసిస్లో మనకి ఏదైనా ఒక సొల్యూషన్ దొరికిందంటే సో ఆ విధంగా మనం పోలుస్తాం అనమాట. ఒక మంచి సొల్యూషన్ దొరికింది అంత కష్టాల్లో అన్నట్టుగా మనం పోలుస్తూ ఉంటాం. సో దీనికి మీనింగ్ చూడండి, ఎ ఫెర్టైల్ స్పాట్ ఇన్ ఎ డెసర్ట్ వేర్ వాటర్ ఈజ్ ఫౌండ్. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే, హెర్ హోమ్ ఫెల్ట్ లైక్ ఎన్ ఒయాసిస్ ఆఫ్ కామ్ ఇన్ ద నాయిసీ సిటీ అనమాట. బేసిక్గా అంత క్లమ్జీగా నాయిసీగా ఉన్న సిటీలో తన హోమ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంది అంటే ఇట్ ఈస్ వెరీ రేర్ అనమాట. ఓకే, సినోనిమ్స్ చూడండి, హ్యావెన్. ఓకే, హ్యావెన్ ఇట్స్ నాట్ హెవెన్, ఇట్స్ హ్యావెన్ అంటే ఆశ్రయం, రెఫ్యూజీ శరణు, అలాగే శాంక్చురీ, అలాగే రిట్రీట్ అనమాట. దీస్ ఆర్ ద సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, డెసర్ట్, వేస్ట్ ల్యాండ్, బ్యారన్నెస్ అంటే పాడుపడిపోయినటువంటి స్థితి, పాడుపడిపోయినటువంటి ఆ క్వాలిటీని మనం బ్యారన్నెస్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఆబ్లేట్. సో ఆబ్లేట్ అంటే ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అంటే ధృవాల వద్ద ఉన్నటువంటి పోల్స్ వద్ద ఉన్నటువంటి కొద్దిగా బిగుసుగా ఉన్న ఆకారంలో ఉండేదాన్ని మనం ఓబ్లేట్ అని పిలుస్తాము. ఏదైతే ఫ్లాటెండ్ అండ్ కంప్రెస్డ్ సర్ఫేస్ ఎట్ ద పోల్స్ అనమాట. సో ఇట్ హ్యాస్ ఎ షేప్ లైక్ స్లైట్లీ ఫ్లాటెండ్ షేప్. ఇక్కడ పెట్టినటువంటి ఇమేజ్ ఆకారం మీరు చూసుకున్నట్టయితే దాన్ని మనం ఓబ్లేట్ షేప్ అని పిలుస్తామన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, the earth is not a perfect sphere, it is slightly oblate because of its rotation అనమాట. ఓకే, సినోనిమ్స్ చూడండి, ఫ్లాటెండ్, కంప్రెస్డ్, స్క్వాష్డ్, ఓకే, డిస్క్ షేప్డ్ అని కూడా మనము చెప్పచ్చు అనమాట ఒబ్లేట్కి. కమింగ్ టు యాంటోనిమ్స్, ప్రొలేట్, స్పిరికల్, అలాగే రౌండ్ అనమాట. సో ఒబ్లేట్ అంటే కొంచెం ఇలా ఫ్లాట్, ఇలా బల్జ్ అయినటువంటి ఉండేటువంటి షేప్ మనం చెప్తాము. స్లైట్లీ ఫ్లాట్ అండ్ స్పియర్లా ఉంటుంది. మరి దానికి ఆపోజిట్ ఏంటి, కంప్లీట్ రౌండ్ ఉండేదాన్ని మనం ఆపోజిట్గా చెప్తాము. కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈజ్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ విచ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అన్ నౌన్ విచ్ మీన్స్ ఆబ్వియస్లీ బాధ్యత, కర్తవ్యము, విధి, ఇవన్నీ కూడా మనము ఆబ్లిగేషన్స్ అని చెప్పచ్చు. So it's a duty or a responsibility or something that a person is morally or legally bound to do. మీరు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సినటువంటి విషయాన్ని, అటువంటి బాధ్యతని, కర్తవ్యాన్ని చెప్పేదాన్ని ఒబ్లిగేషన్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ యువర్ మారల్ ఆబ్లిగేషన్ టు హెల్ప్ దోస్ ఇన్ నీడ్. అది నీకు నైతికమైనటువంటి బాధ్యత అని చెప్తున్నారనమాట. సినోనిమ్స్ చూడండి, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్, రిక్వైర్మెంట్. కమింగ్ టు ద యాంటోనిమ్స్, ఫ్రీడమ్, చాయిస్, ఎగ్జాంప్షన్, మినహాయింపు. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈజ్ obliterate. Obliterate యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ పూర్తిగా నాశనం చేయటము, చెరిపివేయడము, తుడిచివేయటాన్ని obliterate అని పిలుస్తామన్నమాట. So to completely destroy or wipe out something so that no trace remains, without any trace అనేది లేకుండా it is completely destroying something, దాన్ని obliterate అంటాము. ఎగ్జాంపుల్, the powerful explosion obliterated the entire building అంటే ఎంటైర్ బిల్డింగ్ విత్ నో ట్రేస్ మొత్తం నాశనం చేసేసింది ఆ యొక్క ఎక్స్ప్లోజన్.
సినోనిమ్స్ చూడండి, డెస్ట్రాయ్, ఎరేజ్, ఎన్హిలేట్ అన్నా కూడా సంపూర్ణంగా నాశనం చేయడం. ఈ ఎన్హిలేట్ అనే వర్డ్ మనము ఏ సిరీస్లో కూడా మనకి రిపీట్ అయిందనమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎక్స్టెర్మినేట్. ఓకే, ఎక్స్టెర్మినేట్ కూడా ఆబ్లిటరేట్కి సినోనిమ్గా చెప్పచ్చు. కమింగ్ టు యాంటనిమ్స్, విచ్ మీన్స్ యాంటనిమ్స్ ఆఫ్ ఆబ్లిటరేట్ అంటే డిస్ట్రాయ్ చేయడానికి ఆపోజిట్ ఏమవుతుంది, క్రియేట్ చేయడం, బిల్డ్ చేయడం. క్రియేట్, బిల్డ్. పర్జర్వ్ అంటే రక్షించుకోవడం, సంరక్షించుకోవడం అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ obnoxious. సో obnoxious is acts as an adjective which means అసహ్యకరంగా ఉండేది, విసిగించేది, ఇరిటేటింగ్గా అనిపించేది అని చెప్పచ్చు. సో ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, offensive or annoying. దీనికి ఎగ్జాంపుల్, his obnoxious behavior made everyone leave the room. అతని అసహ్యం కలిగించేటువంటి బిహేవియర్ అందరినీ రూమ్ వదిలి వెళ్ళేలా చేసింది. దీనికి సినోనిమ్స్ annoying, offensive, disgusting. డి సిరీస్లో మనకి ఒక డిస్గస్టింగ్, డిస్గైజ్ అనే ఒక వర్డ్స్ అనేవి వచ్చాయి. ఇరిటేటింగ్ అనదర్ వర్డ్ ఇస్, obnoxiousకి మీనింగ్ సినోనిమ్ ఇవన్నీ వస్తాయన్నమాట. కమింగ్ టు యాంటనిమ్స్, ఇరిటేటింగ్గా ఉండేదానికి ఆపోజిట్ ఈజ్ ప్లెజెంట్గా ఉండేది. ప్లెజెంట్, అగ్రీబుల్, డిలైట్ఫుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ అబ్జర్వ్. అబ్జర్వ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ గమనించడం, పరిశీలించడం. టు వాచ్ కేర్ఫుల్లీ, నోటీస్ ఆర్ పే అటెన్షన్ టు సంథింగ్. ఎగ్జాంపుల్, సైంటిస్ట్ అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ యానిమల్స్ ఇన్ న్యాచురల్ హ్యాబిటెట్. ఓకే, అబ్జర్వ్ అనే వర్డ్ కూడా మన డే టు డే యూజ్ చేసేటువంటి వర్డే, దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. సినోనిమ్స్ నోటీస్, వాచ్, పర్సీవ్, ఫాలో. ఓకే, యాంటనిమ్స్ ఇగ్నోర్, పట్టించుకోకపోవడం, నెగ్లెక్ట్, ఓవర్లుక్, దాటివేయడం. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఆబ్స్టికల్ యాక్ట్స్ యాజ్ అ నౌన్. ఇది మనకి తెలుసు, అడ్డంకులు, అడ్డుపడే ఒక విషయాన్ని, ఒక సిచ్యువేషన్ని మనం చెప్పచ్చు. ఎ థింగ్ దట్ బ్లాక్స్ వన్స్ వే ఆర్ ప్రివెంట్స్ ప్రోగ్రెస్. ఎదగకుండా ఆగిపోయడానికి, ముందుకు ముందుకు సాగకుండా ఆగి వచ్చేటువంటి దాన్ని ఆబ్స్టికల్ అని చెప్తున్నాము. ఎగ్జాంపుల్ చూడండి, మీనింగ్ చూడండి. ఎ థింగ్ దట్ బ్లాక్స్ వన్స్ వే ఆర్ ప్రివెంట్స్ ప్రోగ్రెస్. ఎగ్జాంపుల్, హార్డ్ వర్క్ కెన్ హెల్ప్ యూ ఓవర్కమ్ ఎనీ ఆబ్స్టకిల్. ఓకే, సినోనిమ్స్ బ్యారియర్, హర్డిల్, బ్లాక్, ఇంపెడిమెంట్ కూడా మనము చూసాము, చాలాసార్లు రిపీట్ అయింది. అడ్డంకి లేదా నిరోధం. హిండ్రన్స్ కూడా మనం హెచ్ సిరీస్లో చెప్పాము, హిండ్రన్స్ కూడా దీనికి సినోనిమ్గా చెప్పచ్చు. అలాగే యాంటనిమ్స్ ఎయిడ్, సహాయం, అసిస్ట్ లేదా అసిస్టెన్స్, సపోర్ట్, అడ్వాంటేజ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ obstreperous. సో obstreperous ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చాలా గోల చేసేటువంటి వారు, లేదా సందడి చేసేటువంటి, నియంత్రించలేదు, మనం ఆపలేమన్నమాట. లేదు అంటే ఇంకొక మీనింగ్ ఈస్ దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, లైక్ విధేయత లేనిగా వాళ్ళని చెప్పచ్చు. నాయిసీ, డిఫికల్ట్ టు కంట్రోల్ ఆర్ రెసిస్టింగ్ అథారిటీ. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్, ద obstreperous చిల్డ్రన్ రెఫ్యూజ్డ్ టు సిట్ క్వైట్లీ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే వాళ్ళని ఆపలేకపోయాం, వాళ్ళంతా గోల చేస్తూ ఉన్నారు. సినోనిమ్స్ చూడండి, అన్రూలీ, అలాగే నాయిసీ, బాయిస్టరస్ అన్నా కూడా హడావిడి చేయటం. డిఫియంట్ అంటే తిరుగుబాటు స్వభావం, అంటే మాట వినకుండా గోల చేయడం అనమాట. యాంటనిమ్స్ కామ్, ఒబీడియంట్, క్వైట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ అబ్స్ట్రక్షన్ యాక్ట్స్ యాజ్ అ నౌన్. అగైన్ మనకి వచ్చింది ఆబ్స్టకిల్కి సంబంధించినటువంటి వర్డే, అడ్డంకి. సంథింగ్ దట్ బ్లాక్స్ ఆర్ గెట్స్ ఇన్ ద వే. సో ఎగ్జాంపుల్ చూడండి, దేర్ వాజ్ అన్ అబ్స్ట్రక్షన్ ఆన్ ద రోడ్ డ్యూ టు ద ఫాలెన్ ట్రీస్. సో సినోనిమ్స్ చూడండి, బ్లాకేజ్, బ్యారియర్, హిండ్రన్స్ వర్డ్ ఇక్కడ రిపీట్ అయింది, ఇంపెడిమెంట్ కూడా రిపీట్ అయింది. యాంటనిమ్స్ క్లియరెన్స్, అసిస్టెన్స్, ఎయిడ్, సపోర్ట్, ఇవన్నీ వస్తాయి. ఓపెనింగ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ obtain యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ పొందడం లేదా సంపాదించుకోవడం, దక్కించుకోవడం అని చెప్పచ్చు. obtaining. ఓకే, సో టు గెట్ ఆర్ ఎక్వైర్ సంథింగ్ ఎస్పెషల్లీ త్రూ ఎఫర్ట్ ఆర్ రిక్వెస్ట్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, యూ మస్ట్ వర్క్ హార్డ్ టు obtain సక్సెస్. సినోనిమ్స్ ఎక్వైర్, గెయిన్, రిసీవ్, సెక్యూర్, దక్కించుకోవడం. కమింగ్ టు యాంటనిమ్స్, లూస్,
గివ్ అప్ వదిలేయటం, ఫోర్ఫీట్ అంటే నష్టపోవడం అనమాట. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ obtrusive. Obtrusive acts as an adjective which means బలవంతంగా ఒత్తిడి చేయడం అనమాట. పుషింగ్ వన్ సెల్ఫ్ ఆర్ వన్స్ ఒపీనియన్స్ ఆన్ అదర్స్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్, ద అడ్వర్టైజ్మెంట్ వాజ్ సో obtrusive that it spoiled the website's appearance. ఓకే, లేదు అంటే ద అడ్వర్టైజ్మెంట్ వాజ్ సో obtrusive that it made the people buy the product. అలా ఆ విధంగా. సో సినోనిమ్స్ చూడండి, నోటీసబుల్, పుషీ, ఇన్వేసివ్ తలదూర్చడం లేదా బలవంతంగా ఒత్తిడి చేయడం, అనవసరంగా ఒపీనియన్స్ని రుద్దడం అనమాట. సో యాంటనిమ్స్ మోడెస్ట్, అన్నోటీసబుల్, షై, ఇన్కాన్స్పీషియస్ అంటే గమనించకుండా, అంత పట్టించుకోకుండా, లైట్ తీసుకోవడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ అకర్. అకర్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ జరగడం, సంభవించడం, టు హ్యాపెన్ ఆర్ టేక్ ప్లేస్, టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆర్ సమ్వన్స్ మైండ్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఎర్త్ క్వేక్స్ ఆఫెన్ అకర్ ఇన్ దిస్ రీజియన్. జరుగుతాయి లేదా సంభవిస్తాయి, ఇట్ హ్యాపెన్స్. సినోనిమ్స్ హ్యాపెన్, టేక్ ప్లేస్, అరైజ్, ఎమర్జ్ ఉద్భవించడం. కమింగ్ టు ద యాంటనిమ్స్, స్టాప్, సీజ్ ఆపేయడం, నిర్మూలించడం, నియంత్రించడం, ప్రివెంట్ నివారించడం, ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఓడియస్. సో ఓడియస్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అసహ్యంగా ఉండడం లేదా ద్వేషించదగినట్టుగా ఉండటం. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ ఆర్ హేట్ఫుల్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, హిజ్ ఓడియస్ రిమార్క్స్ offended everyone in the meeting. Synonyms hateful, disgusting is repeated again, repulsive, detestable అసహ్యంగా అనిపించడం. Antonyms pleasant, delightful, lovable, ఇవన్నీ వస్తాయి. Coming to the next word which is offensive. Offensive acts as an adjective which means అవమానకరమైనటువంటి లేదా బాధాకరమైనటువంటివి అని చెప్పచ్చు. Causing someone to feel deeply hurt, అప్సెట్ ఆర్ యాంగ్రీ లేదా అన్ప్లెజెంట్గా, ఇన్సల్టింగ్గా ఉండేటువంటివన్నీ అఫెన్సివ్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్, హిజ్ అఫెన్సివ్ వాట్, హిజ్ కామెంట్స్ ఆర్ అఫెన్సివ్. హిజ్ అఫెన్సివ్ కామెంట్స్ మేడ్ ఎవ్రీ వన్ అన్కంఫర్టబుల్. సినోనిమ్స్ ఇన్సల్టింగ్, రూడ్, అలాగే డిస్రెస్పెక్ట్ఫుల్ అండ్ అనాయింగ్. యాంటనిమ్స్ ఆర్ పొలైట్, రెస్పెక్ట్ఫుల్, ప్లెజెంట్, అగ్రీయబుల్. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, ఒమిషన్. ఒమిషన్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్, విడిచిపెట్టడం లేదా తప్పించేయడం, తప్పిపోవడం అని చెప్పచ్చు. సంథింగ్ దట్ హ్యాస్ బీన్ లెఫ్ట్ అవుట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ డన్. ఎగ్జాంపుల్, ద ఒమిషన్ ఆఫ్ కీ డీటెయిల్స్ మేడ్ ద రిపోర్ట్ ఇన్కంప్లీట్. ఆ రిపోర్ట్లోని ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ని ఒమిట్ చేయడం వల్ల ఈ రిపోర్ట్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది. సినోనిమ్స్ చూడండి, ఎక్స్క్లూజన్, నెగ్లెక్ట్, ఓవర్సైట్, ల్యాప్స్. యాంటనిమ్స్ చూడండి, ఇంక్లూజన్ కలుపుకోవడం, విలీనం చేసుకోవడం, ఎడిషన్, అటెన్షన్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని ప్రెజెంట్ అనే వర్డ్ కూడా మనం వింటూనే ఉంటాం చిన్నప్పటి నుంచి. ఇట్స్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అన్ని చోట్ల ఉండేటువంటి, సర్వవ్యాపి అని చెప్పచ్చు. ఇట్స్ అన్ అడ్జెక్టివ్, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ అట్ ద సేమ్ టైం. దాన్ని మనము ఏదైనా ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ అట్ ద సేమ్ టైం వి కాల్ ఇట్ యాజ్ ఓమ్ని ప్రెజెంట్. ద ఇంటర్నెట్, ఎగ్జాంపుల్ చూడండి, ద ఇంటర్నెట్ హ్యాస్ బికమ్ ఓమ్ని ప్రెజెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ఓకే, ఇంటర్నెట్ అనేది ప్రతి చోట ఉంది. సినోనిమ్స్ యుబిక్విటస్. సో యుబిక్విటస్ అండ్ ఎవర్ ప్రెజెంట్, యూనివర్సల్, అలాగే పెర్వాసివ్ అన్న కూడా వ్యాప్తి చెంది ఉండింది. యాంటనిమ్స్ లిమిటెడ్, కన్ఫైన్డ్, రిస్ట్రిక్టెడ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఓమ్నిసెంట్. ఓమ్నిసెంట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అన్నీ తెలిసినవాడు అని మనం చెప్పచ్చు. హ్యావింగ్ కంప్లీట్ ఆర్ అన్లిమిటెడ్ నాలెడ్జ్. omnipresent, a person who's having a unlimited knowledge, knowing everything, omnipresent అనొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, మెనీ రిలీజియన్స్ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్. ఓమ్నిసెంట్ అంటే అన్నీ తెలిసినవాడు. సినోనిమ్స్ ఆల్ నోయింగ్ లేదా వైజ్ లేదా ఇన్ఫైనైట్ ఇన్ నాలెడ్జ్ అని చెప్పచ్చు. గాడ్ లైక్, దైవంతో సమానమైనటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి అని చెప్పచ్చు.
Antonyms: ignorant, agnani, uninformed, unaware. Next word is onus. Onus is a noun which means responsibility. బాధ్యత, భారము, కర్తవ్యం అని చెప్పచ్చు. A duty, responsibility or a burden that someone should carry, must carry. So example చూడండి, the onus is on the teacher to explain the topic clearly. It is her responsibility. Synonyms: responsibility, duty, burden, obligation. Obligation అనే వర్డ్ ఇందాక వచ్చింది. One should bound to do those things. Antonyms: freedom, exemption, relief. There is no burden set on them. Oh, next word is opinion. Opinion is also a daily used word which is acts as a noun. అభిప్రాయము లేదా పాయింట్ ఆఫ్ వ్యూ, దృష్టికోణం అని చెప్పచ్చు. A personal belief, view or judgment about something. This is the meaning. Coming to the example word, everyone has a different opinion about the movie. Synonyms are view, belief, judgment, sentiment, bhavana. Next antonyms are fact, truth, certainty, నిశ్చితత్వం. అంటే రకరకాల ఒపీనియన్స్ కాకుండా ఖచ్చితంగా అదే అని చెప్పేదన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఆపర్చ్యూన్. ఆపర్చ్యూన్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అనుకూలమైన సమయానికి జరిగేటువంటివని మనము ఆపర్చ్యూన్ అని చెప్పచ్చు. మీనింగ్ హ్యాపెనింగ్ ఆర్ డన్ ఎట్ రైట్ ఆర్ మోస్ట్ సూటబుల్ టైమ్. ఎగ్జాంపుల్, హర్ విజిట్ came at an opportune moment when I really needed help. తను కరెక్ట్ టైంకి వచ్చింది నాకు హెల్ప్ కావాల్సినప్పుడు. సినోనిమ్స్: టైమ్లీ, కన్వీనియంట్, సూటబుల్, ఫేవరబుల్, అనుకూలమైనటువంటి అని చెప్పచ్చు. యాంటనిమ్స్: ఇన్ఆపర్చ్యూన్, అన్టైమ్లీ, అన్ఫేవరబుల్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఆపోజిట్. ఆపోజిట్ యాక్ట్స్ బోత్ నౌన్ అండ్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ విరుద్ధమైన, ఎదురుగా ఉన్నటువంటి, అంటే ఆపోజిట్ డైరెక్షన్ వైజ్ కూడా మనం చెప్తాం కదా. అడ్జెక్టివ్గా చూసుకున్నట్టయితే కంప్లీట్లీ డిఫరెంట్, ఫేసింగ్ ఆర్ ప్లేస్డ్ అక్రాస్ ఫ్రమ్ సంథింగ్, ఉన్నదానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. నౌన్గా చెప్పాలంటే పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ అని కూడా మనము చెప్పచ్చు. అదేవిధంగా ఇంకొక వైపు ఉంది అని కూడా మనము డైరెక్షన్ వైజ్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాం. ఓకే, ఎందుకు ఇది అడ్జెక్టివ్గా కూడా వర్క్ చేస్తుంది, నౌన్గా కూడా వర్క్ చేస్తుంది. ద షాప్, ఎగ్జాంపుల్ చూడండి, ద షాప్ ఈజ్ ఆన్ అపోజిట్ సైడ్ ఆఫ్ ద రోడ్. షాప్ రోడ్కి అటువైపుగా డిఫరెంట్ సైడ్ ఉంది. సినోనిమ్స్: కాంట్రరీ, విరుద్ధమైన, రివర్స్, యాంటీథెటికల్, పూర్తిగా విరుద్ధంగా, అలాగే ఫేసింగ్. ఓకే, ఫేసింగ్ అంటే ఇట్లా ఫేస్ చేసుకోవడం, ఆపోజిట్ అంటే ఇట్లా తిరిగి వెనక వైపు ఉండడం. యాంటనిమ్స్ చూడండి, సినోనిమ్స్ చూసాము. ఇప్పుడు యాంటనిమ్స్: సిమిలర్గా ఉండడము, సేమ్గా ఉండడము, ఐడెంటికల్గా ఉండడం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈస్ ఆప్టిమల్. ఆప్టిమల్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఉత్తమమైనటువంటిది లేదా అత్యుత్తమమైనటువంటిది అని చెప్పచ్చు. మీనింగ్ బెస్ట్ ఆర్ మోస్ట్ ఫేవరబుల్, ఐడియల్ ఫర్ పర్టికులర్ సిచ్యువేషన్. సో ఎగ్జాంపుల్ చూడండి, యూ షుడ్ ఎక్సర్సైజ్ ఎట్ ద ఆప్టిమల్ టైమ్ టు గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. అంటే నువ్వు చాలా కరెక్ట్ టైంలో, ఉత్తమమైన టైంలో, రైట్ టైంలో యూ హ్యావ్ టు డూ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వచ్చేటువంటి 6 months బెస్ట్ టైం అని ఏదైతే చెప్తామో ఇది ఉత్తమమైన టైం, దిస్ ఇస్ ద ఆప్టిమల్ పీరియడ్ అని చెప్తామో అదేవిధంగా ఇప్పుడు నువ్వు ఎగ్జామ్కి 1 day ముందు 5 days ముందు చదివితే అవ్వదు. అట్లీస్ట్ 6 months to 1 year ముందు ఇఫ్ యూ కెన్ ప్రిపేర్ యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్స్. ఆ విధంగా సినోనిమ్స్ చూడండి, బెస్ట్, ఐడియల్, పర్ఫెక్ట్, మోస్ట్ సూటబుల్, అలాగే బెస్ట్, ఐడియల్, పర్ఫెక్ట్ అండ్ మోస్ట్ సూటబుల్ అనమాట. రైట్. Antonyms are worst, unsuitable, inferior. Next word చూడండి, ordained. Ordained acts as a verb which means నియమించబడినటువంటిది. So officially ordered or appointed especially by law or God. Okay, so example, he was ordained as a priest after years of training. అంటే అతను అప్పటి వరకు ట్రైనింగ్ తీసుకొని ఫైనల్గా నియమించబడ్డాడు. ఏ విధంగా అంటే ప్రీస్ట్గా. ఓకే,
సో సినోనిమ్స్ చూడండి, అపాయింటెడ్, డిక్రీడ్ అంటే ఆజ్ఞాపించబడినటువంటిది అని చెప్పచ్చు, కాన్సిక్రేటెడ్ అంటే పవిత్రంగా నియమించబడినటువంటిది అని నియమించబడినది అని చెప్పచ్చు, డెసిగ్నేటెడ్, యు ఆర్ అపాయింటింగ్. ఓకే, యాంటనిమ్స్ dismissed, revoked, unappointed. Next word is organizing. Organizing is a word which we use in daily life, which is a verb which means ఏర్పాటు చేయడము, వాటిని ఒక ప్రాపర్ వేలో క్రమపరచడం అని చెప్పచ్చు. అరేంజింగ్, ప్లానింగ్ ఆర్ పుట్టింగ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ నీట్ ఆర్ ఎఫెక్టివ్. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఆర్గనైజింగ్ ఎ కల్చరల్ ఈవెంట్ ఎట్ హర్ కాలేజ్. తను ఏర్పాటు చేస్తుంది. Synonyms: arranging, planning, managing, coordinating. Antonyms: disorganizing, disorganize or confusing, messing up. ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ orifice. Orifice acts as a noun which means a hole అన్నమాట, రంధ్రం, ద్వారం లేదా ప్రవేశ ద్వారం. దట్ ఈస్ ద ఓపెనింగ్ హోల్ అని మనము చెప్పచ్చు. So an opening or hole, especially one in the body or a machine through which something passes. So example చూడండి, the doctor examined patient's ear orifice for any infection. So ear కి ఇదే కదా ఓపెనింగ్ రంధ్రము, సో దీన్ని మనం orifice అంటున్నాం. దేని orifice? ఇది ఇయర్ orifice. Synonyms చూడండి, ఓపెనింగ్ అనొచ్చు, హోల్ అనొచ్చు, aperture అనొచ్చు. యాంటనిమ్స్ చూడండి, క్లోజర్ అనొచ్చు, బ్లాకేజ్ అనొచ్చు, సీల్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ossify. Ossify ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ ఇట్ ఈస్ బికమింగ్ హార్డ్ అనమాట, ఎముకల్లా గట్టిపట్టం లేదా ఒక పర్సన్ చాలా ఎలా అంటే కఠినంగా అయిపోవడం అన్నమాట ఆలోచన విధానంలో. టు టర్న్ ఇన్ టు అ బోన్ ఆర్ బికమ్ హార్డ్ లైక్ బోన్ ఆర్ టు బికమ్ రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ హ్యాబిట్స్, ఐడియాస్ అంటే ఎవరు చెప్పినా విననంత స్టబాన్గా అయిపోవడం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, హిస్ వ్యూస్ హ్యావ్ ossified over years, he refuses to accept change. ఓకే, సినోనిమ్స్: harden, solidify, అలాగే stiffen, become rigid. మరి యాంటనిమ్స్: soften, flex, melt, loosen. Coming to the next word which is outraged, which means ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ అడ్జెక్టివ్ అండ్ వర్బ్ అనమాట. సో తీవ్ర ఆగ్రహానికి గురైతే మనము ఆ కోపం ఎక్కువ అయిపోతే అవుట్రేజ్డ్ అంటాము. మీనింగ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ, షాక్డ్ ఆర్ అఫెండెడ్ బై సంథింగ్ విచ్ ఈజ్ అన్ఫేర్ ఆర్ రాంగ్ అనమాట. ఏదైనా తప్పు జరిగితే అవుట్రేజ్ అయిపోవడం, యాంగ్రీగా, కోపం ఎక్కువ, కోపోద్రిక్తులు అయిపోవడం అనమాట. ఎగ్జాంపుల్, సిటిజన్స్ వర్ అవుట్రేజ్డ్ బై ద గవర్నమెంట్స్ డెసిషన్. ఓకే, ద సిటిజన్స్ వర్ అవుట్రేజ్డ్ బై ద గవర్నమెంట్ డెసిషన్ అంటే ఆ డెసిషన్ వాళ్ళకి నచ్చలేదు, ఏదైనా తప్పుగా జరిగితే దే ఆర్ అఫెండెడ్ బై సంథింగ్, దే డోంట్ లైక్ ఇట్ విచ్ ఈస్ అన్ఫేర్, దే గెట్ అవుట్రేజ్డ్ అనమాట. సినోనిమ్స్: యాంగర్డ్, ఫ్యూరియస్, అఫెండెడ్, ఎంరేజ్డ్. యాంటనిమ్స్: ప్లీజ్డ్, కామ్, కంటెంట్ అంటే సంతృప్తిగా ఉండటం అనమాట, సంతృప్తి చెందడం, సాటిస్ఫైడ్, ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. Next word is ovation. Ovation is also a daily used word which acts as a noun which means a loud and enthusiastic show of approval, especially by clapping or అంటే బేసిక్గా పొగడటం, వాళ్ళ యొక్క అప్లాజ్ అనేది చూపించడం, ఘనమైన చప్పట్లు లేదా ప్రజల యొక్క ప్రశంసలు. ఎగ్జాంపుల్, ద యాక్టర్ రిసీవ్డ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ హిస్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అందరూ లేచి మరీ చప్పట్లు కొట్టారనమాట. సో సినోనిమ్స్: అప్లాజ్, చీర్, అక్లమేషన్, ప్రశంస, ట్రిబ్యూట్, గౌరవప్రదమైన, రెస్పెక్ట్ఫుల్, ఆనర్. యాంటనిమ్స్: బూయింగ్ అంటే విమర్శతో అరవడం, క్రిటిసైజ్ చేయడం, క్రిటిసిజం, డిస్అప్రూవల్. సో దీస్ ఆర్ ద యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఓవర్. ఓవర్ యాక్ట్స్ యాజ్ లైక్ 3 preposition, adverb and adjective which means పైన అని చెప్పచ్చు, దాని మీదుగా అని చెప్పచ్చు, లేదా క్లోజ్డ్ అయిపోయిన దాన్ని కూడా ఇట్స్ ఓవర్ అంటాం కదా. 3 మీనింగ్స్ మనం చెప్తున్నాము: అబవ్ ఆర్ హయ్యర్ దాన్ సంథింగ్, అక్రాస్ ఆర్ కవరింగ్ సంథింగ్, ఫినిష్డ్ ఆర్ కంప్లీటెడ్. ఎగ్జాంపుల్స్ కూడా చూడండి, ద పిక్చర్ ఈజ్ హ్యాంగింగ్ ఓవర్ ద ఫైర్ ప్లేస్, ద మ్యాచ్ ఈజ్ ఫైనలీ ఓవర్, అయిపోయింది, షీ జంప్డ్ ఓవర్ ద వాల్ అనమాట. ఓకే, సినోనిమ్స్: above, across, upon, finished. Very simple.
Antonyms: under, beneath, below. Okay. Next word is oversee. It acts as a verb which means పర్యవేక్షించడం, గమనించడం. To supervise or watch over something or someone to make sure the work is done exactly, correctly. Example: the manager was appointed to oversee the entire project. The manager ni project ni గమనించడానికి, పరిశీలించడానికి పెట్టారు. Synonyms: supervise, monitor, manage, ఇన్స్పెక్ట్, అలాగే సర్వే. ఇవన్నీ సినోనిమ్స్. యాంటనిమ్స్: ఇగ్నోర్, నెగ్లెక్ట్, ఓవర్లుక్, చూసి చూడనట్టు ఉండటం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఓవర్వెల్మ్డ్. ఓవర్వెల్మ్డ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అధికంగా భావోద్వేగం. అది హ్యాపీనెస్ అయినా బాధ అయినా భావోద్వేగం అధికంగా ఉండడం ఓవర్వెల్మింగ్ అంటాం. సో టు బి ఓవర్కమ్ కంప్లీట్లీ బై ఎమోషన్, వర్క్ లేదా ఒక సిచ్యువేషన్, ఆర్ టు ఫీల్ అనేబుల్ టు కోప్, తట్టుకోలేకపోవడం అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, షీ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్ వెన్ షీ హర్డ్ ద గుడ్ న్యూస్. తను ఆనందంతో తట్టుకోలేకపోయింది, ఓవర్వెల్మ్ అయిపోయింది, అధిక భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. సినోనిమ్స్ చూడండి, ఓవర్ పవర్డ్, ఫ్లడెడ్, డ్రౌన్డ్, స్ట్రెస్డ్, ఒత్తిడిలో ఉన్నటువంటి లేదా మునిగిపోయినటువంటి అని చెప్పచ్చు. యాంటనిమ్స్: కామ్, అన్మూవ్డ్, అన్ఎఫెక్టెడ్, పెద్ద పట్టనట్టుగా వదిలేయడం, విడిచిపెట్టేయడం అనమాట. ఓకే, సో ఇంతటితో మన ఓ ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి వర్డ్స్కి సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనము పి ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి సినోనిమ్స్, యాంటనిమ్స్ అనేవి చూద్దాము. సో ఐ హోప్ మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్, ఆల్ దిస్ కంటెంట్ ఇస్ మేడ్ ఓన్లీ అలోన్ బై మీ. సో ఒక్కొక్కసారి డిలే అయితే కైండ్లీ బేర్, బట్ ఐ విల్ ప్రామిస్ ద కంటెంట్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఫ్రీగా అందరికీ ఒక పర్ఫెక్ట్గా దొరుకుతుంది. ఫర్దర్గా కూడా చాలా కంటెంట్స్ రాబోతున్నాయి. మనం ఈ సినోనిమ్స్, యాంటనిమ్స్ సిరీస్ అయిపోయిన తర్వాత ఒక బెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.